రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ హాజరై ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం 63 మంది లబ్ధిదారులకు దాదాపు 18 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. సన్నబియ్యం ఎన్నికల ముందు చెప్పాం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పులు అసలు మిత్తి 1,53,000 కోట్ల మిత్తి అసలు కట్టి ధనవంతులు తినేటువంటి బువ్వను పేదవానికి అందించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ సన్నబియ్యం మనిషికి 6 కిలోలు. ఒక రేషన్ కార్డు మీద నలుగురే ఉండి కోడలు వచ్చినా, మనమడొచ్చినా, మనమరాలు వచ్చినా ఆ కార్డులో ఎంట్రీ చేసి వాళ్ళకు కూడా మనిషికి 6 కిలోలు వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఈ నెలలో ఇచ్చి వాళ్ళకు కూడా ఈ సన్నబియ్యం అందించాలనే దృఢ సంకల్పం ఉంది. కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలలో ఉప ఎన్నికలు వచ్చిన కాడనే ఇచ్చారు తప్ప కొత్త రేషన్ కార్డులు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేర్లు నమోదు కాపో చేర్పించి బియ్యం అందిస్తాం. ఈ సన్న బియ్యం రావాలంటే సన్నవడ్లు పండియాలి రైతు. ఆ రైతుకు కూడా మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఈ భూపాలపల్లి జిల్లాలో 40 కోట్ల రూపాయలు ఒక భూపాలపల్లిలోనే 500 బోనస్ అందించడం జరిగింది.